వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కులా జేవీ టీవీ. గత కొన్ని రోజుల నుంచి వాలంటీర్ వ్యవస్థ గురించి రకరకాలుగా వస్తున్నాయి. ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తీసేస్తుందని, లేకపోతే వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని ప్రభుత్వం ఇంతవరకు ఏ నిర్ణయం ప్రకటించలేదు. అసలు వాలంటీర్ అనేవాళ్ళు ఈ రోజున మన రాష్ట్రంలో లేరు. అందరూ స్వచ్ఛందంగా వారంతట వారే రాజీనామాలు చేసి వెళ్ళిపోయారు. వారిని ఎవరూ బలవంత పెట్టలేదు. ప్రభుత్వం తరపు నుంచి ప్రభుత్వ అధికారులు కావచ్చు, లేకపోతే సిస్టంలో ఉన్నటువంటి ఏ ఒక్క అధికారి కూడా వాళ్ళని రాజీనామా చేయమని బలవంతం పెట్టలేదు. వాళ్ళు స్వచ్ఛందంగా, బలవంతంగా కాకుండా స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారు. ఆ రోజున వాళ్ళు సోషల్ మీడియాలోకి వచ్చేసి రకరకాలుగా పోస్టులు పెడుతూ జగనన్నకి అండ మేము, మీరు మమ్మల్ని ప్రజాసేవకులం మేము, వైసీపీ పార్టీ కార్యకర్తలకే వాలంటీర్లు ఇచ్చామని చెప్పేసి నాయకులు చెప్తున్నారు. వైసీపీ పార్టీ కోసం మేము రాజీనామా చేసి ఖచ్చితంగా పార్టీని గెలిపించుకొని రేపు మళ్ళీ మేము వాలంటీర్లుగా వస్తూ ప్రజా సేవ చేస్తామంటున్నారు. రకరకాలుగా ఎలక్షన్స్ ముందు అసలు వీళ్ళ మాటలు కోటలు దాటిపోయింది. మేము సేవ చేయడానికి వచ్చామని కొంతమంది, మేము పార్టీ కోసం పనిచేస్తున్నామని కొంతమంది, మీకు వాలంటీర్ పదవే అడ్డమైతే మా జగనన్నను గెలిపించుకోవడం కోసం పదవిని ఇలా మా పొచ్చు బీగినట్టు బీగేసి ఇసిరి పడేస్తాము, మా అన్నను గెలిపించుకోవడం కోసం మేము రోడ్లమ్మడి తిరిగేసి ప్రశాంతంగా ఓట్లు అడిగేసి అన్నను గెలిపిస్తామని చెప్పేసి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినటువంటి వాలంటీర్లందరూ, రాజీనామాలు చేసినటువంటి వాలంటీర్లందరూ రాజీనామాలు చేసే క్రమంలో మాకు తెలుగుదేశం పార్టీని ఓడించడమే లక్ష్యం, మా అన్నను గెలిపించుకోవడమే లక్ష్యం, దానికోసం ఎందాకైనా పోరాడతామని చెప్పేసి మాట్లాడినటువంటి వాలంటీర్లు ఈ రోజున అధికారం కోల్పోయిన తర్వాత, వైసీపీ పార్టీ దిక్కు తోచని స్థితిలోకి వెళ్ళిన తర్వాత రోడ్డు మీదకి వచ్చి నటిస్తున్నారు. రోడ్డు ఎక్కేసి మమ్మల్ని బలవంతంగా రాజీనామా చేయించారు, మా బిడ్డల భవిష్యత్తు ఏంటి, మేము ఎలా బ్రతకాలి, మాకు ఇప్పుడు వాలంటీర్ పదవి తీసేస్తే మేము ఏం చేయాలి అని చెప్పేసి మాట్లాడుతున్నాం. వీరికి నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను. వైసీపీ ప్రభుత్వంలో సాక్షాత్తు వైసీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు డైరెక్ట్గా మా పార్టీ కార్యకర్తలనే మేము వాలంటీర్లుగా నియమించుకున్నాము, మేము ఏది చెప్తే అది చేయాల్సిందే అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడారు. మరి వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని వాలంటీర్లుగా నియమించినప్పుడు ఈ రోజున టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే వైసీపీ వాళ్ళని వాలంటీర్లుగా ఎందుకు కొనసాగించాలి? ఇది నా ఫస్ట్ ప్రశ్న. దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఆ రోజున మాట్లాడినటువంటి ఎమ్మెల్యేలు అందరూ ఖచ్చితంగా వాళ్ళు మా పార్టీ వాళ్ళే అని చెప్పారు. ఈ రోజున మీ పార్టీ ఓడిపోయింది, టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది, అవసరమైతే మేము పనిచేయనుండి పీకేస్తామని కూడా మాట్లాడారు. ఈ రోజున టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి మిమ్మల్ని ఎందుకు కొనసాగించాలి? టీడీపీ పార్టీకి కష్టపడి పనిచేసిన వ్యక్తులు లేరా? వారికి వాలంటీర్ వ్యవస్థలో ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదా? ఇది నా ఫస్ట్ ప్రశ్న. రెండో ప్రశ్న, ఆ రోజున మాట్లాడారు చాలామంది మహానటులు, వాలంటీర్ వ్యవస్థలో ఉంది చాలామంది మహానటులు ఎలా మాట్లాడారంటే, అయ్యా మేము కేవలం ప్రజాసేవ కోసమే వచ్చాం, ప్రజలకి పింఛన్లు సేవ చేస్తుంటే వాళ్ళ కళ్ళల్లో వచ్చే ఆనందాన్ని చూడటానికి వచ్చాం, మేము డబ్బు కోసం రాలేదు, జగనన్న మీద ఉన్న ప్రేమతో వచ్చాం, రాష్ట్ర ప్రజలకి సేవ చేయడానికి వచ్చామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆ రోజు మాట్లాడారు. ఈ రోజున ఎవరైతే రోడ్డు ఎక్కి మాట్లాడుతున్నారో వారందరూ మాట్లాడారు. వారందరికీ నేను ఒకటే విన్నవించుకుంటున్నాను, మీరు ఇప్పటిదాకా ప్రజలకి సేవ చేశారు, జగనన్న మీద అభిమానంతో ప్రజలకి సేవ చేయడానికి వచ్చారు, చేశారు, ఇక అయిపోయింది, సేవే కదా. మీ సేవలో వారు టీడీపీ వాళ్ళు వద్దు అంటున్నారు, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళతో సేవ చేయించుకుంటారేమో, వాళ్ళు చేయించుకోనియండి, మీకు అవసరం లేదు కదా. మరి మీరు సేవ చేసిన వాళ్ళు ఇవాళ ఉద్యోగాలు పోయినాయి, రోడ్డు ఎక్కి మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి ఎందుకు మాట్లాడుతున్నారు? సేవా దృక్పథంతో వచ్చిన వారు సేవని, మీ సేవలకి మాకు చాలు అన్నప్పుడు సంతోషంగా వెళ్ళాలి కదా, ఎందుకు బాధపడుతున్నారు? దీనికి సమాధానం చెప్పండి. ఈ రోజున మీ కరెక్ట్గా వైసీపీ పార్టీ ఓడిపోయేసరికి, టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చేసరికి ఈ వైసీపీ వాళ్ళు మాతో దొంగ రాజీనామాలు చేయించారు, మాతో బలవంతంగా రాజీనామాలు చేయించారు. వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు, ఎమ్మెల్యేలు అందరూ దొంగలు, దుర్మార్గులని మాట్లాడుతున్న మీరు ఇవే మాటలు ఎలక్షన్స్ ముందు మీతో వాళ్ళు బలవంతంగా రాజీనామాలు చేయిస్తుంటే ఎందుకు మీడియా ముందుకు రాలేదు?
మేము కేవలం ప్రజాసేవకులమే, ప్రభుత్వ డబ్బులతో పనిచేస్తున్నాం కాబట్టి ఎలక్షన్స్ని మేము బహిష్కరిస్తున్నాం, మాకు అవసరం లేదు అని చెప్పేసి ఎందుకు మీరు రాజీనామాలు చేయకుండా ఉండలేదు? కేవలం మీరు రాజీనామాలు చేసి మీ వల్ల మీతో రాజీనామాలు చేయించేసి మీరు రాజీనామాలు చేయటం మూలాన 3 నెలలు వృద్ధులకి పింఛను మీరు కేవలం మళ్ళీ గ్రామాల్లో విషప్రచారం చేసి, వాలంటీర్ వ్యవస్థ లేకపోవటం మూలాన ఈరోజు పింఛను మీకు రావట్లేదని విషప్రచారం చేసి ఆ ముసలి వాళ్ళని ఆఫీసుల దగ్గరికి మంచాల మీద తీసుకెళ్ళి వృద్ధులు కొంతమంది చనిపోవడానికి కారణమయ్యారు. ఇది మీరు ఆడిన రాక్షస క్రీడ కాదా? మీరు సేవ చేయడానికి వచ్చిన వారైతే రాజకీయాలతో మీకేంటి సంబంధం? వాళ్ళు బలవంతంగా రాజీనామాలు చేయమన్నప్పుడు ఎందుకు చేశారు? మీరు పార్టీ వాళ్ళు కానప్పుడు. మీరు స్వచ్ఛందంగా వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ రోజున మీ అంతటా మీరే రాజీనామాలు చేశారు. ఎవ్వరు మిమ్మల్ని నాశనం చేయాలా? మీ పార్టీ కార్యకర్తలు, మీ పార్టీ నాయకులు మిమ్మల్ని ఎవరైతే వాలంటీర్లుగా నియమించారో వాళ్ళే మిమ్మల్ని నాశనం చేశారు. మీరు చంద్రబాబు నాయుడు గారిని కానీ తెలుగుదేశం పార్టీని కానీ ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు. మరొక విష ప్రచారానికి మీరు తెరదీస్తే నష్టపోయేది మీరే. ఇప్పటికైనా ఆలోచించండి. పార్టీలు వేరు, మీ బ్రతుకులు వేరు. పార్టీ అధికారంలోకి వచ్చింది కదా అని చెప్పేసి 5,000 రూపాయలు జీతం ఇచ్చి వాలంటీర్ ఇవ్వగానే అదేదో మహా కలెక్టర్ ఉద్యోగం వాళ్ళ ఫీల్ అయ్యి విచ్చలవిడిగా ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది మాట్లాడి ఎలక్షన్స్ ముందు మాదే రాజ్యం, మమ్మల్ని రాజకీయాల్లో తిరగకుండా ఆపటం కోసం చంద్రబాబు నాయుడు కక్ష కట్టాడు, మేము స్వతంత్రంగా రాజీనామాలు చేస్తున్నామని మీసాలు మలేసిన మీరు ఈ రోజున నటిస్తూ రోడ్ల మీదకి వచ్చేసి మమ్మల్ని వాళ్ళు రాజీనామాలు చేయించారు, వీళ్ళు రాజీనామాలు చేయించారని చెప్పేసి కపట నాటకం ఆడటం అనేది మంచి పద్ధతి కాదు. మిమ్మల్ని నియమించింది వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏది చెప్తే మీరు అది చేశారు, వాళ్ళ అడుగుజాడల్లో మీరు నడిచారు, వాళ్ళ చెప్పు చేతల్లో మీరు నడిచారు. అందుకే వాళ్ళు రాజీనామాలు చేయమనగానే చేశారు. ఎలక్షన్స్కి ముందు రాజీనామాలు చేయమన్నప్పుడే మీరు ఎదురు తిరిగినట్టయితే ఈ రోజున మీ పట్ల సమాజం మొత్తం మాట్లాడేది. కొంతమంది వృద్ధులు ప్రాణాలు పోవటానికి కారణమైన మీరు మిమ్మల్ని ఉపేక్షిస్తే అది చాలా దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది. మీరు సేవ చేయడానికి వచ్చారు, మీ సేవలు ఇక సరిపోయినాయి. రేపు టీడీపీకి సంబంధించిన వాళ్ళతో ఏదన్నా వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలనుకుంటే వారికి సంబంధించిన వాళ్ళ కార్యకర్తలతో సేవ చేయించుకుంటారు, వాళ్ళు ప్రజాసేవకు అంకితం అవుతారు. లేదు, పార్టీ కార్యకర్తలకే వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తే మీ పార్టీ అధికారంలో లేదు. మీ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం ప్రజాధనాన్ని మీరు చక్కగా తీసుకొని మీ పనులు మీరు చేసుకున్నారు. ఇప్పుడు టీడీ పార్టీ అధికారంలోకి వచ్చింది, వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఏదైనా అవకాశం ఉంటే చేసుకుంటారు తప్పితే మీరు వాళ్ళని ఖచ్చితంగా మాకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే, మీరు నిలబెట్టాల్సిందే అని అడిగే అర్హత మీరు కోల్పోయారు. కావున వాలంటీర్ వ్యవస్థ కొనసాగించకపోయినా రేపు టీడీపీ పార్టీలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు, వారికి ఆ వాలంటీర్లు ఉద్యోగాలు ఇవ్వండి. గతంలో ఎలా అయితే వాళ్ళు తప్పులు చేశారో అదే తప్పులు మీరు చేయకుండా చక్కగా పరిపాలన చేయండి. అచ్చం వాలంటీర్ల వల్లే జీవితాలు మారతాయంటే అది కూడా మారదు. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు కూడా ఒకటి గమనించండి. వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు ఇచ్చే 5,000 వల్ల మీ బతుకులు మారవు. ఉద్యోగాల కోసం వెతకండి, కంపెనీల కోసం పోరాడండి. చంద్రబాబు నాయుడు గారిని ఒకటే రిక్వెస్ట్ చేయండి, ఎన్ని ఐటీ పరిశ్రమలు కావచ్చు, ఎన్ని ఇండస్ట్రీలు కావచ్చు మన రాష్ట్రానికి వస్తే అంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి తప్పితే కేవలం వాలంటీర్ వ్యవస్థ ద్వారానే మనుషుల బ్రతుకులు మారుతాయి అంటే అది సాధ్యపడదు. దయచేసి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. వాలంటీర్లందరికీ మరీ చెప్తున్నాం, మీరు పార్టీ ద్వారా నియమించిన వారు కాబట్టి పార్టీ అధికారం కోల్పోయింది, మీరు కూడా అధికారాన్ని కోల్పోవటం తప్పదు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. నా వీడియో ఏదైనా మీ మనసుకు నొప్పించినా సరే ఇది సత్యం. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మీరు బాధల్లో ఉన్నారు కాబట్టి నా మాటలు మీకు కటుగా అనిపిస్తే నన్ను మన్నించండి, కానీ ఇది వాస్తవం. జై జవాన్, జై కిసాన్, జై హింద్.